మహాభారతం మన భారతమాత. అలనాటి మన ఖండ మహాభారతం మన భారతమాత, వనదేవతల వరలిచ్చే కన్న తల్లిలా, కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. గుంట నక్కల ముష్కరమూకలు స్నేహం ముసుగులు, మతాల మాటున వ్యాపారాలంటూ దోపిడీలు చేస్తూ కుచించుకుపోయిన మన భారతమాత కృంగి కృషించినట. అలనాటి మన ఖండ మహాభారతం మన భారతమాత, మన దేవతల వరలిచ్చే కన్న తల్లిలా, కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. మన భారతమాత కృంగి కృషించిన నేషించకుండా, తమ మాన ప్రాణలను పణంగా పెట్టి పోరాడి మౌన పోరాటాల ఆరాటాల అగ్ని జ్వాలలు కొన ఊపిరిలో ఉన్న మన భారతమాతకు ఊపిరి పోసి నిలిపేనట. అలనాటి మన ఖండ మహాభారతం మన భారతమాత, వన దేవతల వరలిచ్చే కన్న తల్లిలా, కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. స్వదేశీ అభిమానమును తాకట్టు పెడుతూ తమ పొట్టలు పెట్టెలు నింపుకునే నేటి తరాలు, కటుబనిసలుగా నంచే వారికే ఊడిగాలు చేసే రోజులు పోవాలంట. అలనాటి మన ఖండ మహాభారతం మన భారతమాత, వన దేవతల వరలిచ్చే కన్న తల్లిలా, కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. మన విజ్ఞానం మన మేధస్సు మన భారతమాతకు శక్తి యుక్తులు తేవాలంట. అలనాటి మన ఖండ మహాభారతం మన భారతమాత, వన దేవతల వరలిచ్చే కన్న తల్లిలా, కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. మనం ఎవ్వరికీ తక్కువేమీ కామని నిరూపించాలి, అందుకు మనమందరం ఇకనైనా నడుం బిగించాలి, మన చేతులు కలుపుతూ పిడికిలి బిగించాలి, మన దేశానికి పట్టున దెయ్యాన్ని వదిలించాలి. అలనాటి మన ఖండ మహాభారతం మన భారతమాత, వన దేవతల వరలిచ్చే కన్న తల్లిలా, కురులు చాపి కారలు చాపి వరద హస్తాలిస్తూ అభయ హస్తాలిస్తూ ఉండేదట. ఆ దైవం అడగకనే వరలిచ్చిన, తన సొంతానికి వాడుకొని వాడే పరులకై వాడే మహాయోగి అంట. ఆ దైవాన్ని వరాలు అడిగి మరీ తన
నేలతో కలిపోవటం ఉత్తమమంట. దైవం అడగకనే వరాలిచ్చిన తన సొంతానికి వాడుకొని వాడే పరులకై వాడే మహాయోగి అంట. ఒంటరిగా వచ్చిన తన వెంట ఏది రాదని తెలిసి వెంటరాని వాటి వెంట వెంపర్లాడక వేటికి అంటక తగులుకోక తన బుద్ధి మనస్సు పంచేంద్రియాలు ఎల్లకాలం కలకాలం చిదానందంతో ఉండే ఆ సచ్చిదానంద స్వరూపాన్ని అంటి పెట్టుకుని ఉండేవాడే మహాయోగి అంట. ఆ దైవం అడగకనే వరాలిచ్చిన తన సొంతానికి వాడుకొని వాడే పరులకై వాడే మహాయోగి అంట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కేరింతలు కొడుతూ వెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చర్చే పసిపిల్లల మనసున మానవులం చప్పట్లు చరిచే పసిపిల్లల మనసున్న మానవులం మేం. భూచక్రాల వెలుగులలో చిచ్చుబుడ్డేల తడుకుల బెలుకుల వెలుగులలో మా మామూలే మురిసిపోతూ వెలిగిపోయేనట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కేరింతలు కొడుతూ వెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చరిచే పసిపిల్లల మనసున మానవులం మేం. చప్పట్లు చరిచే పసిపిల్లల మనసున మానవులం మేం. బాంబుల మోతలలో బెదరని మనసులు మావిరా తారాజు పళ్ళ ఆశలు ఆశయాలు ఎల్లవేళలా ఉన్నతంగానే ఉంటాయట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కేరింతలు కొడుతూ వెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చరిచే పసిపిల్లల మనసున్న మానవులం మేం. మా ఆనందాల కోసం ఇతర మతాల వాళ్ళు కుట్రతో దేవుళ్ళ పేరుతో చేసేట పాసులను మేము కొనేది లేదంట కాల్చేదే లేదట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో ఆనందంతో కేరింతలు కొడుతూ వెలుగుల జిలుగులు నింపుతూ చప్పట్లు చరిచే పసిపిల్లల మనసున మానవులం మేం. వారి కుట్రలు కాకపోతే లక్ష్మీ బాంబుల్లాగా యేసు బాంబులు అలా బాంబులు ఎందుకు లేవంట మన పండుగలకు మన డబ్బులతో మన దేవుళ్ళ పెడుతూ ఉన్న టపాసులను మన చేత కనిపించి కలిపించే సైకో
ఈ జమ్మనకు అసలే వద్దంట. ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో, ఆకాశంలో చంద్రుడు కనిపించకుండా దాగున్న శుభరాత్రిలో, ఆనందంతో కేరించలు కొరుతూ వెలుగుల జిలుగులు నింపుతూ, చప్పట్లు చల్చే పసి పిల్లల మనసున్న మానవులమ్మే. ఓ మా పటేలా నువ్వే మా నిజమైన పటేలంట. ఓ మా పటేలా నువ్వే మా నిజమైన పటేలంట. ఓ మా సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట. మతోన్మాదంతో ప్రజలను చంపి చేస్తున్న మారణ హోమాల మీద మన తెలంగాణ తల్లులే కాళీ మాతలుగా మారగా, మన తెలంగాణ పిల్లలే పులి ఫిరంగులై కదం తొక్కగా, తెలంగాణ పౌరుషం మీసం మెలేసేరా అరాచక రాక్షసత్వమే తొకలే ముడిచెరా. ఓ మా పటేలా నువ్వే మా నిజమైన పటేలంట. ఓ మా సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట. ఓ మా పటేలా నువ్వే మా నిజమైన పటేలంట. ఓ మా సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట. మా సర్దారుడే మాకు దేవుడంట, నా పటేలుడే నా పాలకుడంట. ఆ దేవుడే దిగి వస్తే మా తెలంగాణకు అరచక పాలన నుండి విమోచనం కలిగేనంట. ఓ మా పటేలా నువ్వే మా నిజమైన పటేలంట. ఓ మా సర్దార్ నువ్వే మా నిజమైన సర్దారంట. చిటపటలాడే పిల్ల సీమాత కాయల పేలమాకే నా పైన. చిటపటలాడే పిల్ల సీమాత పాకాయల పేలమాకే నా పైన. నీవు చిర్రుబుర్రులాడుతూ చిచ్చుబుడినా చెలరెగమాకే నా పైన, నా పైన. నీ కళ్ళే విష్ణు చక్రాలలా తిప్పుతూ నాపై కోపంతో కస్సుబుస్సులడమాకే నాలపాకి. నీ నడుముకున్న వద్దానమే లడిలా ఉందిలే పిల్ల. చిటపటలాడే పిల్ల సీమాత కాకాయల పేలమాకే నా పైన. నీవు చిర్రుబుర్రులాడుతూ చిచ్చుబుడినా చెలరెగమాకే నా పైన, నా పైన. నీ చేతిలో తరజువ్వలున్నా కాల్చి పైకి పంపిస్తే నా మనస్సు కూడా దానితో ఆకాశంలోకి పోవునంట. నీ చేతిలో తరజువ్వలున్నా కాల్చి పైకి పంపిస్తే నా మనస్సు కూడా దానితో ఆకాశంలోకి పోవునంట.
చిటపటలాడే పిల్ల సీమాత పాకాయల పేలమాకే నా పైన నీవు చిర్రు బొర్రులాడుతూ చిచ్చుబుడినా చెలరెగమాకే నా పైన ఆకాశంలో రంగులలుగుల పువ్వులే నీ కోసం వెలిగిస్తానంట చిట్టపట్టలాడే పిల్ల సీమాత పాకాయల పేలమాకే నా పైన నీవు చిర్రు బుర్రులాడుతూ చిచ్చుబుడినా చెలరెగమాకే నా పైన నరుడే అసురుడైతే అతడే నరకాసురుడంట. నరుడే అసురుడైతే అతడే నరకాసురుడంట. అసురుడైన నరుణ్ణి కన్న తల్లి కూడా క్షమించడంట. లోక కళ్యాణార్థం లోక కంఠకుడైన కన్న కొడుకుని సైతం అంతమొందించునట. కన్న తల్లి అంతం చేసే దౌర్భాగ్యపు జీవి ఈ నరకాసురుడే అంట. ఈ భూమికి భారమైన వాడు కన్న తల్లికి కూడా భారమగునంట. కన్న పేగు ప్రేమను కన్న పేగు బంధాన్ని కూడా మరపించునంట. కన్న తల్లే అంతం చేసే నాడు కాపాడవలసిన కన్న తల్లి నుండి ఎవ్వరూ కాపాడలేరంట. నరుడే అసురుడైతే అతడే నరకాసురుడంట. నరుడే అసురుడైతే అతడే నరకాసురుడంట. అసురుడైన నరుణ్ణి కన్న తల్లి కూడా క్షమించడంట. లోక కళ్యాణార్థం లోక కంఠకుడైన కన్న కొడుకుని సైతం అంతమొందించునట. కన్న తలే అంతం చేసే దౌర్భాగ్యపు జీవి ఈ నరకాసురుడే అంట. నా మా తెలంగాణ తల్లి కన్నీటి గాథలకు రజాకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కరమూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట. మతోన్మాడమే రాక్షస రాజ్యమేలగా మానవత్వమే మసకబారేనట. రజా
కొలిచే ముష్కర మూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట. మన మందిరాలు కూల్చి మసీదులు కట్టి మన మానాలు దోచి మన నగరాల పేరులు మార్చి అన్ని యుగాల రాక్షస పాలన రుచి చూపించిన మతాల మారణ హింసలు ఆగాలి, అన్యాయాగాదులు పునఃుద్ధరించాలి. రజాకార్లను నేటికి దేవుళ్ళుగా వీరుగా భావించి కొలిచే ముష్కర మూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట. నేటికి రజాకార్లను కొనియాడే నీచ పురుగులను తరిమి తరిమి కొట్టాలి. రజాకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కర మూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట. మన తెలంగాణ విమోచన దినం గర్వంగా జరుపుకోవాలి, మన పూర్వీకులకు ఘన నివాళి అర్పించాలే. రజాకార్లను నేటికి దేవుళ్ళుగా వీరులుగా భావించి కొలిచే ముష్కర మూకలు ఈ పవిత్ర దేశంలో నిలిచే జీవించే హక్కు లేదంట. పిరికి పిల్లి అంటారే మన మంచిని కోరని జంతువంటారే. పిల్లి ప్రజాస్వామ్యం ఎల్లప్పుడూ మన మంచిని కాపాడునంట.